ద ఇండియన్ పోస్ట్‌మ్యాన్ దేవింకి ఫిల్మ్స్ బ్యానర్ పైన నిర్మించిన 4వ చిత్రం ఇది. నా ఫస్ట్ మూవీ 'నీలి మేఘాలు', సెకండ్ మూవీ 'నా తల్లి తెలంగాణ', థర్డ్ మూవీ 'తెలంగాణ గోదావరి', ఫోర్త్ మూవీ 'ఇండియన్ పోస్ట్‌మ్యాన్'. మధ్యలో ఒకటి ఫ్రెంచ్ ఇంగ్లీష్ డాక్యుమెంటరీ చేశాను 'నీడ', ఇంగ్లీష్‌లో 'షాడో', ఫ్రెంచ్‌లో 'ఓంబ్ర్' అంటారు, చాలామందికి తెలుసు. సో కమర్షియల్‌గా అయితే ఫోర్త్ ఫిలిం 'ద ఇండియన్ పోస్ట్‌మ్యాన్'. తెలుగు ఇంగ్లీష్లో అట్ ది సేమ్ టైం మేము షూట్ చేసాము, డబ్ చేయలేదు. బేసికలీ మేము ఈ సినిమా ఇంగ్లీష్లో తీద్దాం అనుకున్నాము, బట్ తెలుగు వాడిగా మనం తెలుగులో తీయకుండా తృప్తిగా ఉండదు కాబట్టి తెలుగులో తీసాం. సో బేసికలీ ఈ ఇంగ్లీష్ వర్జన్ ఆల్ ఓవర్ ది వరల్డ్ ఇట్స్ లైక్ అన్ ఇండియన్ ఇంగ్లీష్ మూవీ ఫర్ గ్లోబల్ ఆడియన్స్. తెలుగు సినిమా తెలుగు ప్రజలు ఎట్లా చూస్తారో, అమెరికాలో నిర్మించిన ఇంగ్లీష్ సినిమాలు మనం ఎట్లా చూస్తామో ప్రపంచం అంతా. సో కథ ఇక్కడ తెలుగు ప్రజలలో జరుగుతుంది, కానీ గ్లోబల్ ఆడియన్స్ కోసం ఇంగ్లీష్లో నిర్మించబడడం జరిగింది. ద ఇండియన్ పోస్ట్‌మ్యాన్ కథ ఏంటంటే, ఇట్స్ ఎ లవ్ స్టోరీ ఆఫ్ ఎ తెలంగాణ పోస్ట్‌మ్యాన్ విచ్ టేక్స్ ప్లేస్ ఇన్ ది బ్యాక్డ్రాప్ ఆఫ్ తెలంగాణ రివల్యూషన్ విచ్ టుక్ ప్లేస్ డ్యూరింగ్ 1969-72. 1969-72 తెలంగాణ పోరాట నేపథ్యంలో సాగే ప్రేమ కథ ద ఇండియన్ పోస్ట్‌మ్యాన్. అంటే ఒక తెలంగాణ పోస్ట్‌మ్యాన్ ప్రేమ కథ. మేము ఇది గ్లోబల్ ఆడియన్స్ కోసం సినిమా తీసాం కాబట్టి సినిమా పేరు ద ఇండియన్ పోస్ట్‌మ్యాన్ అని పెట్టడం జరిగింది. 69-72 తెలంగాణ పోరాటంలో 400 మందిని పోలీస్ కాల్పులు చంపేశారు. సాయుధ పోరాటం తర్వాత తెలంగాణ పోరాటంలో 1969-72 ఉద్యమం చాలా గొప్పది. అది తెలుగు ప్రజలు చెప్పకపోయినా తెలంగాణ ప్రజలకు తెలుసు, చరిత్రకారులకు తెలుసు. మనకే కాదు, ఫ్రెంచ్ విప్లవకారులు కూడా, ఫ్రెంచ్ హిస్టోరియన్స్ కూడా తెలంగాణ పోరాటం గురించి, తెలంగాణ విప్లవం గురించి ఫ్రెంచ్ పుస్తకాల్లో చెప్పడం జరిగింది. మన దురదృష్టం ఏంటంటే తెలుగు పుస్తకాల్లో అది ఇప్పటికీ లేదు. సో యాజ్ ఏ ఫిల్మ్ మేకర్ నేను కమర్షియల్ సినిమాస్ తీస్తాను. కమర్షియల్ సినిమా తీస్తూ కూడా ఎంతో కొంత హ్యూమన్ టచ్ పెడతాను. సో తెలంగాణ పోరాటం నేపథ్యంలో ఈ సినిమా తీశానంటే ఇది డాక్యుమెంటరీ కాదు, ఇట్స్ 100% కమర్షియల్ సినిమా విత్ హ్యూమన్ టచ్. నేను సపోర్ట్. అందరికి నమస్కారం అండి, నా పేరు అజయ్ కుమార్. ఇది నా ఫస్ట్ మూవీ. ఇక్కడికి వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ, మీడియా వాళ్ళకి, నా సపోర్టర్స్కి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇక ఈ మూవీ గురించి చెప్పాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లైక్ టు థ్యాంక్ మై డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండి, రమేష్ రెడ్డి తుమ్మల గారు. సో జెన్యున్గా ఆడిషన్కి పిలిచి తనకి నచ్చి నన్ను ఈ మూవీలో పోస్ట్‌మ్యాన్గా తీసుకున్నారు. ఇట్స్ నా కంప్లీట్ నీట్ మూవీ అండి. చాలా 69-72లో జరిగిన ఒక ట్రూ స్టోరీని బేస్ చేసుకొని తీసిన మూవీ. సో ఐఎమ్ వెరీ గ్లాడ్ టు యాక్ట్ ఇన్ దిస్ మూవీ. ఎందుకంటే చాలా మంచి మూవీ, చాలా మంచి కాన్సెప్ట్తో వస్తుంది ఈ మూవీ. సో మ్యూజిక్ కూడా మీరు చాలామందికి తెలుసు, చాలా అప్రిషియేట్ చేశారు. ఎల్ఎం ప్రేమ్ గారు, సాయి చంద్ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. సో ఐ వుడ్ లైక్ టు చెప్పాల్సింది ఒకటే, ఏం లేదు, చాలా సపోర్ట్ చేయండి. చాలా మంచి మూవీతో మేము ముందుకు వస్తున్నాం, చూడండి. నమస్కారం. ఇక్కడికి వచ్చిన పెద్దలకి అండ్ మీడియా వాళ్ళకి అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మై డైరెక్టర్ రమేష్ రెడ్డి సార్కి నా స్పెషల్ థ్యాంక్స్. నన్ను నమ్మి ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మై కెమెరామెన్ సురేష్ సార్ అండ్ మ్యూజిక్ అందించిన డైరెక్టర్స్కి అండ్ మై కో స్టార్ అజయ్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీయింగ్ హియర్. నన్ను మూవీస్లోకి రావడానికి ఇంత సపోర్ట్ చేసిన నా ఫ్యామిలీకి, స్పెషల్లీ మా అన్నయ్యకి చాలా చాలా థ్యాంక్స్. ఈ మూవీలో చేసినందుకు నాకు రియల్గా చాలా హ్యాపీగా ఉంది. నా ఫస్ట్ మూవీ ఇది. నా ఫస్ట్ మూవీ తెలంగాణలో వస్తున్నందుకు ఇంకా హ్యాపీగా ఉంది. సో ఈ మూవీ మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను. ఈ మూవీ మంచి నేమ్ అందరికీ తీసుకొచ్చిందని కోరుకుంటున్నాను. ఇక్కడ చాలామంది అభిమానులు ఉన్నారు, తెలంగాణని ప్యాషనేట్తోనే వచ్చారు. సో అలాగనే తెలంగాణ ఉద్యమంలో చాలామంది చురుగ్గా పాల్గొని మన తెలంగాణని సాధించుకున్నాము. అందులో మన హోమ్ మినిస్టర్ గారు నాని నరసింహ గారు, అలాగే వసుంధర మేడం, తర్వాత సాయి చంద్, ఇట్లా చాలామంది ప్రముఖులు, రమేష్ రెడ్డి తుమ్మల. సో ఎవరి స్థాయిలో వాళ్ళు చేశారు, రఫీ, ఇట్లా అందరూ వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేశారు. సో వాళ్ళందరికీ ముందుగా జై తెలంగాణ. సో మూవీకి వస్తే ది ఇండియన్ పోస్ట్‌మ్యాన్, ఇందాక రమేష్ రెడ్డి గారు చెప్పినట్టుగా యాజ్ హీ హెస్ బ్రీఫ్, ఇట్ ఈస్ అ మూవీ ఫర్ గ్లోబల్ ఆడియన్స్. సో మనం ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఎలా ఉందంటే, అదే 6 పాటలు, ఒకటో రెండో ఐటమ్ సాంగ్ కాకుండా మూవీలో మెయిన్గా స్టోరీ బేస్డ్ మీద
సినిమాని తీసుకొని వెళ్ళి అసలు ఆయన చెప్పదలుచుకున్నది మూవీలో ప్రజెంట్ చేశారు. సో దట్ ఈస్ అ వెరీ గుడ్ ఐడియా. చాలా బాగా ప్రజెంట్ చేశారు. సో ముఖ్యంగా ఆడియన్స్ మనము ఎవరైతే ఉన్నామో మనము యాక్చువల్లీ స్టోరీని చూడాలి, ఐటమ్ సాంగ్స్ని కాకుండా ఆ ట్రెండ్ని కొద్దిగా పక్కన జరిపి స్టోరీ మీద యాక్చువల్గా దాని నుంచి మనకి నీతి ఏం దొరుకుతుందో అది దాని మీద మనం ఎక్కువ ఫోకస్ చేస్తే ఇట్లా మూవీస్ కొత్త కొత్త ఆర్టిస్టులు తర్వాత ఇట్లాంటి సబ్జెక్ట్ ఓరియంటెడ్ మూవీస్ ముందుకు వస్తాయనేసి భావిస్తున్నాను. సో అలాగే రమేష్ రెడ్డి గారు ఈ తెలంగాణ వచ్చిన తర్వాత ఆర్టిస్టులు అందరూ తెలంగాణలో ఆర్టిస్టులు లేరు అనే దానికి నిదర్శనంగా కాదు, అలా కాదు. తెలంగాణలో చాలా మంచి బ్రిలియంట్ ఆర్టిస్టులు ఉన్నారు. ముఖ్యంగా యంగ్స్టర్స్ నుంచి 20 నుంచి 60 వరకు 60 ఏళ్ళు ఉన్న వాళ్ళు అందరూ కూడా చాలామంది టాలెంటెడ్ ఉన్నారనేసి ప్రూవ్ చేశారు. ఆయనకు నా మీద ఉన్న నమ్మకంకు నేను ఐ రియలీ థ్యాంక్. ఐ డోంట్ నో దట్ ఐ కుడ్ యాక్ట్. సో యాక్ట్ చేయించగల శక్తి ఒక డైరెక్టర్కి మాత్రమే ఉంటుంది. సో దిస్ ఈజ్ ఎ వెరీ స్పెషల్ మూవీ. ఎందుకంటే దిస్ ఈజ్ ఆల్ తెలంగాణ మూవీ. The producer, director and all the artists, technicians, the music, the camera, everybody are from Telangana. So we acted as a family. Maku oka wonderful experience. First time aina kuda it was good. So we thank Ramesh Reddy once again for this opportunity, and I wish best for this movie. మీరందరూ థియేటర్స్లో చూసి దీన్ని ఆదరించి దీన్ని హిట్ చేసినప్పుడే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయిందని మనం అనుకుంటాం. సో ఐ రిక్వెస్ట్ ఆల్ మై ఫ్యాన్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ అండ్ ఎవ్రీబడి టు వాచ్ దిస్ ఇన్ ద థియేటర్. తెలంగాణ రాదని చెప్పని వాదన చేసేవాళ్ళు చాలామంది ఉంటుంది. 69లో ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు కేవలం విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులే స్టార్ట్ చేశారు. రాజకీయ నాయకుల ప్రమేయం లేదు. అయినా నేను మా శీతల్ సింగ్ లష్కరీ అని మేము సోషలిస్ట్ పార్టీలో ఉండేవాళ్ళం. సోషలిస్ట్ పార్టీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోలేదని మేము పక్కకు జరిగి మేము విద్యార్థుల ఉద్యమంలో పార్టిసిపేట్ చేశాం. ఆర్ట్స్ కాలేజ్ దగ్గర యూనివర్సిటీలో రోజు మీటింగ్లు అయ్యేవి. అక్కడి నుంచే ఊరేగింపు స్టార్ట్ అయింది. హక్కుల కొరకు స్టార్ట్ అయింది ఉద్యమం. అక్కడ ఖమ్మంలో ఒక కుర్రోడు హక్కుల గురించి హంగర్ స్ట్రైక్ స్టార్ట్ చేశారు. ఆ నుంచి పాల్వంచ, ఖమ్మం నుంచి ఉద్యమం వచ్చి యూనివర్సిటీలో పడ్డది. యూనివర్సిటీ స్టూడెంట్స్ ప్రభుత్వ ఉద్యోగుల సపోర్ట్ తోటి బ్రహ్మాండంగా ఉద్యమాన్ని నడిపించారు. దేశ చరిత్రలో ఎక్కడ జరగనటువంటి వైలెంట్ మూమెంట్ వచ్చింది. మేమంతా 69 నుంచి ఉద్యమంలో పనిచేశాం. చాలాసార్లు నేను 30 సార్లు జైలుకు పోయినాను. చాలాసార్లు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. మేము చాలా కేసులలో తప్పించుకొని తిరిగాం. అయినా ఆ రోజు 369 మంది ప్రాణాలు బలైనాయి. విద్యార్థుల ప్రాణాలు పోలీస్ తూటాలకు బలైనాయి. ఆనాడు బ్రహ్మాందరెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, ఆయన నాయకత్వాన మా ఉద్యమాన్ని అణిచేదానికి చాలా ప్రయత్నాలు జరిగినాయి. కానీ ఉద్యమం ఆగలేదు. చరిత్రను సృష్టించింది ఉద్యమం. ఆ ఉద్యమ ప్రభావమే 2001లో కేసీఆర్ మళ్ళా ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. ఆనాడు ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ తెలంగాణ ప్రజలపైన ఉందో ఆ ఇన్ఫ్లుయెన్స్ పనిచేసింది. ఆనాడు ఏ విధంగా ఆంధ్ర సోదరులు వ్యతిరేకించారో ఈనాడు కూడా అదే వ్యతిరేకించారు. కానీ ఆనాడు వైలెంట్ మూమెంటు, ఈనాడు పీస్ఫుల్ మూమెంటు. కేసీఆర్ నాయకత్వంలో పార్టీ పెట్టినాడే చెప్పిండు ఆయన, ప్రజాస్వామ్యం పద్ధతిలో ఉద్యమం నడుస్తుంది, ఆంధ్ర గో బ్యాక్ అనే నినాదం ఉండదు, మానవ దృక్కోణంతో ఉద్యమాన్ని నడిపిస్తామని చెప్పని పొట్ట కూటికి వచ్చిన వాళ్ళతోటి మా తగాద లేదు, మా పొట్ట కొట్టడానికి ఎవరు వచ్చినారో వాళ్ళతోటే మా పోరాటం అని చెప్పని కేసీఆర్ గారు 2001లో 27 ఏప్రిల్ నాడు ఉద్యమాన్ని జలదృశ్యంలో స్టార్ట్ చేశారు. ఆ రోజు ఇది అనౌన్స్ చేశారు. ఆ రోజు నుంచి తెలంగాణ వచ్చే వరకు అదే పద్ధతిలో ఉద్యమాన్ని నడిపించాం. ఒక్క కుర్రోడిని కూడా పోలీస్ తోటాలకు బలి కాకుండా కాపాడగలిగినాం. ఉద్యమాన్ని అసలు విద్యార్థులనే దూరం ఉంచాం చాలా రోజులు.
ఎప్పుడైతే కేసీఆర్ హంగర్ స్ట్రైక్ చేశారో, ఉస్మానియా హాస్పిటల్లో చావు బతుకులలో ఉన్నారో, అప్పుడు విద్యార్థులు ఉద్యమంలో దునికారు, ఉద్యోగస్తులు కూడా ఉద్యమంలో దునికారు. సెకండ్ టైం ఉద్యమం ఉద్యోగులు నాన్ ముల్కీ కింద ఈనాడు హైదరాబాదును ఇది ఢిల్లీ కేంద్రం కింద చేయాలని చెప్పని ఇక్కడ ఆ విధంగా ఉద్యోగస్తులకు అందరికీ హక్కులు లేకుండా చేయాలని ప్రయత్నం జరిగితే ఉద్యోగులంతా ఏకమై ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. దానికి కేసీఆర్ అండదండలు ఉన్నాయి. దానివల్ల సకల జనుల సమ్మె చరిత్రను సృష్టించింది. కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించగలిగింది సకల జనుల సమ్మె.